వికసించే పుష్పం చెప్పింది తనలాగా అందంగా ఉండమని. రాలిపోయే ఆకు చెప్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు చెప్పింది తనలాగా ఎన్ని అవరోధాలైనా ముందుకు నడవమని. మెరిసే మెరుపు చెప్పింది ఒక్క క్షణమైనా తనలాగా ఉండమని. మన బ్రహ్మర్షి పత్రిజీ మనకు చెప్పింది ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ చేయమని చెప్పి. మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ అన్నారు. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. నీటిలోన పుట్టి నీటిలోనే పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేము చేటు చేసి, గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే, నీచమును మృంగుతూ తెలవారుతుందని తెలుపుతున్నటువంటి కోళ్లు, కోతలయిస్తున్నటువంటి కోళ్లు మన ధనమేమి కొల్లగొట్టే, అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుషుడు మంచమెక్కుచుండిని, మనుషులకేమిది మాయరోగమాయనే. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. ఇకనైనా జంతువధ నిషేధించండి, మాంసాహారాన్ని మానండి. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యము తెలుసుకోండి మిత్రులారా.